ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. చెల్లికుండునా నీ ప్రేమ, కన్నా తల్లి కుండునా నీ ప్రేమ, కన్నా తండ్రి కుండునా నీ ప్రేమ, కన్నా తల్లి కుండునా నీ ప్రేమ. చెల్లికున్నా నీ తల్లి కుండునా నీ ప్రేమ, నా తండ్రి కుండునా నీ ప్రేమ, కన్నా తల్లి కుండునా నీ ప్రేమ. యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాలం నుంచి సాయంకాలం కాపాడాలని కొందాలని ప్రతి ఒక్కరిని ఆపడినైనా పోయిన శుక్రవారం చేసి శుక్రవారం కాపాడాలని కొందాలని వారం అంతా నూతన సాయం చేసి కొందాలనైనా నేను 4వ మాట చెప్తున్నాను. నూతన సాయం చేయను, వింటున్న వాళ్ళని నూతన సాయం చేయను, వాళ్ళు శ్రద్ధగలైతే సాయం చేయండి కొందాలని ప్రతి ఒక్కరిని ఆపడినైనా ఈ చిన్న ప్రార్థన ఏ సంవత్సరం పరమ తండ్రి. ఆమె 4వ మాట చెప్పుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లాబా సమక్తాని బిగ్గరగా కేక వేశాను. చాలండి. లాబా సమక్త అంటే ఏంది? నా దేవా నా దేవా నన్ను చేయి విడిచితివి అని అర్థం. మధ్యాహ్నము చీకటి కమ్ముకుంది అంటే మత్తాయి 27వ అధ్యాయము 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు ఏలి ఏలి లాబా సబక్త మత్తాయిలో కూడా దీంట్లోనే రాసి ఉంది. ఆమోసు 8వ అధ్యాయము 9వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమి చీకటి కమ్మజేసాను. అప్పుడు ఆమోస్ అనే ప్రవర్త అప్పుడు 1000 సంవత్సరాల కిందనే రాసి పెట్టినాడు. అంటే చీకటి కమ్ముతుంది మధ్యాహ్నం అని
అప్పుడు సిలువ వేయక ముందే చీకటి కమ్ముతుందని 1000 సంవత్సరాల కింద రాసి పెట్టినాడు ఆమోస్ అనే ప్రవక్త. ఆ కీర్తనలు 22 అధ్యాయము 1 నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి, నా రక్షింపు ఆర్దుని. అంటే అప్పుడు ఇప్పుడు మన కుమారులకి ఏమైనా జరిగితే మనము ఏడుస్తాం. అదే తండ్రి అది కొడుకు అడుగుతున్నాడు, నా దేవా నన్ను చేయి ఎట్లా విడిచితేవని అడుగుతున్నాడు. అట్నే యోహాను 3 అధ్యాయం 16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసించిన ప్రతి వారును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆమెను అనుగ్రహించెను. అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన కుమారుని ప్రేమించకుండా మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అంటే ఆయన చనిపోతున్నప్పుడు కూడా ఆయన కుమారుని ఏం ప్రేమించలేదు. అంటే మనల్ని బాగా ప్రేమిస్తున్నాడు. అంటే మనం ఎలా ఉండాలా? పాపం చేయకుండా, దొంగతనం చేయకుండా ఉండాలి. అట్లా దేవుడు యేసు తండ్రి అట్లా చెప్పినాడు అనమాట. దేవుడు ఈ వాక్యాన్ని ఎంతో దీవించును గాక. ఆమేన్.